ముందుగా చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ప్రచార సభకి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అనంతరం కైకలూరు, పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. నేటితో ఎన్నికల ప్రచారాలు ముగియనుండడంతో వైసీపీ ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు నేడు 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు. ముందుగా చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ప్రచార సభకి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అనంతరం కైకలూరు, పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికైతే మాత్రం అది కొద్ది గంటల్లోనే తెరపడబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ రోజు దాదాపుగా ఒక్కొక్క అగ్రనేత కూడా 4-5 నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటన చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ప్రచారానికి తెరదింపాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం గుంటూరు జిల్లా ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చిలకలూరుపేట నియోజకవర్గానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా చేరుకోబోతా ఉన్నారు. ఆ చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ లో కూడా ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. అనంతరం కూడా కైకలూరు బహిరంగ సభకి వెళ్ళడం, అదేవిధంగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం వెళ్ళి ముగింపు ప్రచార సభగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ప్రజలకు ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అగ్రనేతలంతా కూడా ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఒక అంతిమ తీర్పు రేపు ఖచ్చితంగా ఓటు ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క షెడ్యూల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు సైతం కూడా ప్రతి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరొక కొద్ది గంటల్లోనే పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ముగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక పూర్తి స్థాయిలో కూడా రానున్న ఎన్నికల్లో తమదంటే తమదే గెలుపు అంటూ కూడా అగ్రనేతలు అయితే మాత్రం భావిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి మాత్రం వెళ్ళిపోతా ఉన్నారు. మరోపక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా 3 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఈ రోజు పర్యటించి చివరి ముగింపు సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు కూడా తెలుస్తాం. థ్యాంక్ యూ పవన్.